సినీ ప్రపంచంలో అతిపెద్ద పండుగ ఆస్కార్ డాల్బీ థియేటర్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో 23 విభాగాల్లో వివిధ కేటగిరీల్లో పోటీపడిన ఉత్తమ సినిమాలు, నటీనటులకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఈ ఆస్కార్ వేడుకకు కానన్ ఓబ్రెయిన్ హోస్ట్గా వ్యవహరించడం ఇదే తొలిసారి. హోస్ట్గా కానన్ ఓబ్రెయిన్ నవ్వులు పూయించడమే కాకుండా ప్రారంభంలో ఆయన హిందీలో మాట్లాడి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంతర్జాతీయ వేదికపై నుంచి విష్ చేసినందుకు ఆనందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ది బ్రూటలిస్ట్ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడిగా ఆడ్రియన్ బ్రాడీ, అనోరా చిత్రంలో నటనకు గాను మైకీ మ్యాడిసన్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. అనోరా చిత్రానికి సీన్ బేకర్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. అయితే ఈ ఆస్కార్ వేడుకలో కొన్ని ప్రత్యేకతలు చోటు చేసుకున్నాయి. 97వ ఆస్కార్ వేడుకలో ఉత్తమ నటుడిగా ఆడ్రియన్ బ్రాడీ ఓ చరిత్రను సృష్టించారు. ఆయన మొదటిసారి 2003లో ద పియానిస్ట్ సినిమాతో బెస్ట్ యాక్టర్గా ఆస్కార్ను అందుకున్నారు. అప్పుడు బ్రాడీ వయసు 29 సంవత్సరాలు. అంత పిన్న వయసులో ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్న మొట్టమొదటి యాక్టర్గా చరిత్రలో నిలిచారు బ్రాడీ. సరిగ్గా 22 సంవత్సరాల తర్వాత బ్రాడీ ఉత్తమ నటుడిగా రెండోసారి ఆస్కార్ అవార్డును ద బ్రూటలిస్ట్ చిత్రంతో అందుకోవడం విశేషం. అప్పుడు ద పియానిస్ట్, ఇప్పుడు ద బ్రూటలిస్ట్. టైటిల్స్లో ఒకే రిథం కనిపిస్తున్నట్టే ఈ చిత్రాలకి కొన్ని పోలికలు కూడా ఉన్నాయి. ఈ రెండు చిత్రాల్లో నాజీల మారణకాండ నేపథ్యంలోనే రూపొందాయి. ద పియానిస్ట్ సినిమాలో హోలోకాస్ట్ నుండి తప్పించుకున్న పాలిస్ జూయిస్ పియానిస్ట్గా బ్రాడీ నటించి మెప్పించారు. ఏది ఏమైనా ఇలా వరుసగా 2 హోలోకాస్ట్ సర్వైవర్స్ క్యారెక్టర్స్తో ఉత్తమ నటుడి కేటగిరీలో ఆస్కార్ అందుకోవడం బ్రాడీ నట జీవితంలో ఓ ప్రత్యేకతగా నిలిచింది. అలాగే ఆస్కార్ చరిత్రలో యంగెస్ట్ బెస్ట్ యాక్టర్గా 2 సార్లు నాజీల మారణ హోమం నుండి తప్పించుకొని జీవనం సాగించిన పాత్రల్లోనే నటించి ఉత్తమ నటుడిగా నిలిచిన క్రెడిట్ను దక్కించుకున్నారు బ్రాడీ. మరి ఆడ్రియన్ బ్రాడీ నెలకొల్పిన ఈ ఆస్కార్ రికార్డులను భవిష్యత్తులో ఎవరు బద్దలు కొడతారో చూడాలి. ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఆడ్రియన్ బ్రాడీ రెడ్ కార్పెట్ పై చేసిన ఓ పనికి అందరూ అవాక్కయ్యారు. 2003లో ఆస్కార్ వేదికపై చేసిన ముద్దు సీన్ను మరోసారి రిపీట్ చేశారు. 2003లో ది పియానిస్ట్ చిత్రానికి గాను ఆడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్నారు. ఆ అవార్డు తీసుకోవడానికి వేదికపై వచ్చిన ఈ హీరో అవార్డు అందజేస్తున్న బెర్రీని ముద్దాడారు. అప్పట్లో ఇది సంచలనం రేపింది. 22 ఏళ్ల తర్వాత రెడ్ కార్పెట్ పై బెర్రీని మళ్లీ ముద్దు పెట్టుకుని షాకిచ్చారు ఆడ్రియన్. దీంతో 2003 సీన్ రిపీట్ అంటూ నెటిజన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.